పబ్లిక్ ఇంకా కొన్ని ముచ్చట్లున్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా మూతవారు ఏం చేస్తున్నాడో పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఈ ఇన్నొద్దుల సంధి నాకు ఈ ముచ్చడు తెలియక మస్తు భూములు మందికి ఇడిచి పెట్టుకుంటున్నా. ఇక ఇప్పుడు ఎవడత్తడో రాని చూసుకుంటా. అవ్వా ఇక ఇప్పుడు ఈ భూమి నాదే. అగో మా ముసలాడు గడ బోర్డు వాతుకుంటా ఎవడత్తడో చూస్తా అంటున్నాడు. ఇంతకు గా బోర్డు ఏంటిది కావచ్చు? ఓ కెమెరా అన్న, గా బోర్డు ఏంటిదో జర యూయించే. ఇది రాముల తాత జాగా, దీంట్లో ఎవడన్నా అడుగు పెడితే వాని బొక్కలు ఇరుగుతాయి. వాయమ్మనే, అంటే గా భూమిని కబ్జా చేస్తున్నావా అనే? ఎవడత్తడో రాని చూసుకుంటా. ముసలోడా, నా భూమిలోకి బోర్డు పాసినావు. నువ్వెవరిరా? నీకేమవసరం? నీకేమవసరం రా? ఎవరి పాత్ర నా భూమిలో బోర్డు? నువ్వెవరి అసలు? నీకు నీ భూమికి ఏం సంబంధం? ఈ భూమి నాది. నీదనేటానికి ఆధారాలు చూసుకో. ఏ కాగితాలు తీయించు. ఆధారాలు ఉండగా నువ్వు వచ్చి తీస్తావారా? నాది భూమి. నువ్వు ఇచ్చిపెట్టు. అగ్గో కాయిదాలు ఉన్నాయటనే తాత, నువ్వు లేని కథలు పడి గా అన్నతో తన్నులు తినకే. సపోర్ట్ చేయండి. దేశే ఏడికే పోయేది నువ్వు ఆగు. ఏయ్ నేనెవరో ఎరికేనారా? మన ఎమ్మెల్యే నాకు ఎరుక, మన ముఖ్యమంత్రి నాకు చాలా దగ్గర దోస్త్. ఫోన్ చేయనా? ఫోన్ కొట్టనా? నువ్వు బాగా నగరాలు చేస్తానమేరా. ఒక్క ఫోన్ కొట్టింది అనుకో కొడుక నీ కొంకులని సాపు చేస్తారు. ఇడిచిపెట్టు. ఈ భూమి నాది. మరి మక్కులు సాపు అయితే మరి ఎక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో. నా భూమిలోకి వచ్చి నాకే దమ్కిస్తాను ముసలోడా. ఇంచలు పీకు నువ్వు. సరే పీకుతా గాని ఇప్పుడు నాకు ఒక ముచ్చట అడుగుతా చెప్పు. ఈ చుట్టుపక్కల భూములన్నీ పంటలేసి ఈ ఒక్క భూమిని మాత్రమే ఖాళీగా ఎందుకు ఉంచినావురా? అది చెప్పు. ఎందుకంటే నాకు శాతగాలే ఖాళీ ఉంచిన. మరి ఇంకేంది? నీకు శాతగాక పంటేయక ఖాళీగా ఉంచినావు కాబట్టి నాకు శాతనై దీన్ని కబ్జా చేస్తానా? పీకి నుంచి నువ్వు పీకురా ఈ నుంచి రంచనా? అరే పీకురా. ఖాళీగుంటే కబ్జా చేస్తావా? అట్లయితే రాష్ట్రంలో చాలా జాగాల్లో సర్కారు కట్టించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కూడా ఖాళీగా ఉన్నాయట. అందులోకి ఎవ్వరు పోతలేరట. మరి అవిటిని కూడా కబ్జా చేయకపోయినావు? నీకు దమ్ము ధైర్యమే ఉంటే దేశగా సర్కారు క్యాంప్ ఆఫీసులు మాకెందుకే? సాగు చేయని భూములు సర్కారు భూములే మా టార్గెట్. అరే పిల్ల, నీకు ఎట్లాగ ఈ భూమి మీద కాగితాలు ఉన్నాయని అంటాను కదా, నీకు ఒక పని చెప్తే చెయ్యి. అట్లయితే నేను కబ్జా చేయను. ఇలా వేసిన పంటల 30% కమిషన్ గా నాకు ఇచ్చేసేయి. ఈ భూమిని ఇడిచిపెడతా. ఓకేనా? ఇప్పటిదాకా నేను ఇడిచిపెట్టినది బుద్ధి ఎక్కువ ముసలోడా. అయిందా? నేను అనుకున్నది అయిందా? ఆఖరికి వద్దే తాత ఇంటికోవే అంటే ఇన్నవా? ఇనకపోతివి. ఇప్పుడు చూడు పెయ్యి అంత ఎట్లయిందో. పో ఇంటికో ఈ జెండు బాంబు రుద్దుకపో. అరే అధికారం ఉన్నోళ్ళు 7 ఎకరాల భూమిని కబ్జా చేస్తే అడిగేటోళ్ళు లేరు. కానీ ఏదో నేను ఊసిపోయిన 10 గుంటల భూమిని కబ్జా చేసినందుకు నన్ను కొడతారా? కొడుకులారా రేయ్, ఆగుర్రి. మా సార్కు చెప్పి మీ భూమి ఎత్తు ఉంటుందో నేను చూసుకుంటారా? ఈ నౌండు కొడుక. ఇంతకు ఎవరు కబ్జా చేస్తున్నారు? అయినా అధికారంలో ఉన్నోళ్ళు కబ్జా చేస్తే వాళ్ళ చేతుల్నే అధికారం ఉన్నది కాబట్టి అధికారులు కూడా వాళ్ళు చెప్పినట్టే చేస్తారు. నీ చేతిలో ఏం అధికారం ఉన్నదే కబ్జా చేస్తా అంటున్నావు? నోరు మూసుకొని ఇంటికి పోయిగా. అరే అది కాదు పిల్ల, మా కడియం సిరియారు సారు దగ్గర 2000 ఎకరాల సర్కారు భూమిని బినామీల పేర్ల మీద పెట్టి కబ్జా చేసిందట. మరి గాయని పోయా ఎందుకు అడుగుతలేరు ఈ లేఖిడోళ్ళంతా? అమ్మా అట్లా అడుగుతారనే కావచ్చు. అవతల పార్టీ ఓడిపోగానే అల్ల గెలిచి మా పార్టీ సిరికండి సార్. అమ్మో ఎవరికెరక అట్లనే అయి ఉంటది. ఏమోనే, అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు గాని ఇది వరకు ఒక్కటే పార్టీలుండి కలిసి పనిచేసిన లీడర్లే విమర్శలు చేసుకునేటాళ్లకు చాలా మంది జనాలు కూడా ఆలోచనలో పడ్డారు. నేను కబ్జా చేసినట్టు నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా అని అన్నాడు కడియం శ్రీహరి సారు. ఆయన చేసేదే ఉన్నది. వాళ్ళ ఫిరాయింపు కేసుల బయలసికలు వచ్చేటట్టున్నాయట. గాని ఇంకా ఆయన రాజీనామా చేస్తా అని ఛాలెంజ్లు చేస్తాడా? ఆయన ఇవి ఏం కబ్జాలో ఏం పంచాయతీలో ఏం కథనో. ఆల్రెడీ ఆ యూనివర్సిటీ భూమి పంచాయతీలు తెగుతూనే లేవు అని అంటే ఇప్పుడు ఈ కడియం సిరియారి సారు భూ కబ్జాల పంచాయతీ ఒకటి ముందర వాడే. ఇంకా కొంతమంది సోటమోట బుడ్డ లీడర్లు కూడా హైదరాబాద్ చుట్టుముట్టున్న భూములను కూడా పొతం పెడతారట. ఏమో ఈ ముచ్చట్లని చూస్తుంటే మా చెయ్యి పాటికి ఏదో గాచారమే చుట్టుకున్నట్టున్నది. గాచారం పాడైపోను. అరే మా వాళ్ళు ఏది ముట్టుకున్నా కూడా గుత్తంత సేపట్లనే పంచాయతీలు అవుతాయి. మరి ఏం కొచ్చితనమో ఏం పాడో. ముందు మురిసినమ్మ పండుగ కదా అన్నట్టు ఆలోచన లేకుండా ఏ పని చేసినా గిట్లనే ఉంటదే. ఏదన్నా శేషం ముంగట మీ చెయ్యి పట్టోళ్ళు 1కి 4 మాటల ఆలోచనలు చేస్తే మంచిది. అవు గా ఆలోచన లేకుంటే కబ్జా చేసిన కాబట్టి ఆ బచ్చగవాది కానీ చేతులకి వచ్చే తన్నులు తిన్నా.
ఇప్పటికైనా ఓ 10 మందిని ఎంబడేసుకొని వస్తా ఈ భూమిని ఖచ్చితంగా కబ్జా చేస్తారు. రేయ్ ఆయన ఉండి కొడుక వత్త మామూలను తీసుకొని వస్తా. అవసరం అయితే మా లీడర్ దాటికైనా పోతా. ఆయన లేడా నాకు? చూసిండ్రా అనుల్లా, ఒక దిక్కేమో సెంట్రల్ యూనివర్సిటీ భూములు వెనుక పెద్ద స్కామ్ ఉన్నది, అందులో ఒక పువ్వు పార్టీ ఎంపీ కూడా ఉన్నాడని కేటీఆర్ అన్న అన్నాడు. ఇక ఇంకో దిక్కేమో కడియం శ్రీహరి సారు భూములు కబ్జా చేసిండని వార్తలు వస్తున్నాయి. ఇక హైడ్రాన్ అడ్డం పెట్టుకొని ఇంకొందరు లీడర్లు కూడా భూ కబ్జాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి వైరల్ అవుతున్న వార్తల్లో ఎంత నిజం ఉన్నదో తెలియదు కానీ మొత్తానికి తెలంగాణలో ఉన్న భూముల మీద పంచాయతీలు గట్టిగానే అవుతున్నాయి పోన్రి.